బ్రేకింగ్ న్యూస్ జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ సమీపంలోని లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆర్థిక నేరాల కేసులో ఆమెను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. జైపూర్లో కూడా లక్ష్మిపై పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. लक्ष्मी मैडम मैडम 1 मिनट मैडम मैडम प्लीज मैडम एक ही बात జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ సమీపంలో లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఆర్థిక నేరాల కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఏదైతే గత 2 రోజులుగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేస్తుంది. తనను నమ్మించి మోసం చేశాడు. అంతేకాకుండా తన దగ్గర నుంచి 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడని చెప్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వ్యవహారం నడుస్తున్న నేపథ్యం. మరోవైపు ఆ అమ్మాయి కిరణ్ రాయల్ కి సంబంధించిన అనేక వీడియోలను కూడా విడుదల చేసింది. దీంతో పాటు మరోవైపు ఏదైతే ఉందో ఆ అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి అని ఇప్పటికే కిరణ్ రాయల్ మీడియాకు సైతం తెలియజెప్పిన నేపథ్యం. దీనికి తగ్గట్టుగానే ఈ రోజు ఏదైతే ఇటు జైపూర్ పోలీసులు అంటూ ఒక మహిళా ఎస్ఐతో పాటు మరో మఫ్టీలో ఉన్న వ్యక్తి ఆమెను తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వద్ద నుంచి తిరుపతిలోని మీడియా ప్రెస్ క్లబ్ లో ఏదైతే మీడియాతో మాట్లాడి కిందికి వచ్చిన ఆమెను తీసుకొని వెళ్లిపోయారు. అయితే దీనికి సంబంధించి అసలు ఆ అమ్మాయిని ఏ పోలీసులు తీసుకెళ్లారన్న విషయం మీద కూడా పూర్తిగా సమాచారం లేదా. అయితే అసలు ఆమెను పోలీసులు ఆమెను తీసుకెళ్తున్న సందర్భంలో ఏదైతే ఆమె కూడా తనకు వీరు జైపూర్ పోలీసులు అంటూ కూడా లక్ష్మి చెప్పడం విశేషం. మొత్తం మీద ఆర్థిక నేరాలకు సంబంధించి కొంత తాను ఏదైతే కిరణ్ రాయల్ కి సంబంధించి తానే కొన్ని నేరాల్లో ఇరుక్కున్నానంటూ కూడా ఆమె మీడియా ఏదైతే బిగ్ టీవీతో అంతకు ముందు ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ఏదైతే కిరణ్ రాయల్ కి సంబంధించి తాను కొంత వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చాను, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకుని వచ్చానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. ఒకసారిగా సుమారు 1.5 గంటల పాటు ప్రెస్ క్లబ్ ఎదురుగా ఉన్న ఒక వాహనంలో వేచి చూసిన ఆ మహిళా పోలీస్ అధికారి ఒక్కసారిగా ఆమె ప్రెస్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్లారు. మొత్తం మీద ఈ ఘటన కొంత అయోమయానికి ఆశ్చర్యానికి అక్కడున్న వారందరినీ గుర్తు చేసింది. వారి సమీప బంధువులు ఎవరైతే లక్ష్మికి సమీప బంధువులు మీరు ఎవరు అని అడుగుతున్నప్పటికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆమెను తీసుకెళ్లారు. తిరుపతి ఏదైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి ఆమె ఇల్లు ఉన్నందువల్ల అక్కడ పోలీసుల నుంచి అనుమతి తీసుకుని ఉంటారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆమె తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జైపూర్ కు సంబంధించిన పోలీసులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి గత 3 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్న నేపథ్యము. ఈ 3 రోజుల క్రితం ఏదైతే లక్ష్మి తనను కిరణ్ రాయల్ మోసం చేశాడని ఆరోపించింది. ఆ ఆరోపణల నేపథ్యం ఆ తర్వాత కొన్ని ఆధారాలు విడుదల చేసింది. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా ఆమెను కొంతమంది వారి కుటుంబ సభ్యులు రక్షించారంటూ ఒక ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆమె సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసింది. సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఆమె కిరణ్ రాయల్ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. తాను ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా సెటిల్మెంట్ చేసుకున్నానంటూ కిరణ్ రాయల్ చెప్తుండగా తనకు 1,20,000 రూపాయలు 1,20,00,000 రూపాయలు ఎగ్గొట్టాడంటూ కూడా ఆమె చెప్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి చెక్కులు ఇచ్చానంటూ కిరణ్ రాయల్ అంటున్నాడు, లేదంటూ ఆమె చెప్తుంది. మొత్తం మీద వ్యవహారాలు ఈ విధంగా నడుస్తున్న నేపథ్యంలో ఆమె మీద అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయంటూ నిన్న
కిరణ్ రాయల్ చెప్పారు. ఆ తర్వాత ఈరోజు పోలీసులు నేరుగా వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇన్ని రోజుల పాటు పోలీసులు ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఆమె కిరణ్ రాయలు కలిసి చేశారా లేకపోతే ఆమె అంతగా ఆమె వ్యవహారాల్లో పాలు పంచుకున్న అన్న విషయం మీదనే జైపూర్ పోలీసులు కానీ స్థానిక పోలీసులు కానీ సమాచారం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రసూన. థ్యాంక్ యూ దామోదర్. मैडम किधर से आया मैडम? मैडम आप किधर? జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని ఇటు రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ సమీపంలోని లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నేరాల కేసులో అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. జైపూర్లో కూడా లక్ష్మిపై పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జైపూర్ పోలీసులకు సంబంధించి ఇటు ప్రెస్ క్లబ్లో ఆమె అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా ప్రెస్ క్లబ్కి చేరుకొని ఇటు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే నేరాల కేసులో ఆమెను అరెస్టు చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు వెల్లడించారు. ఒక మహిళా ఉన్నతాధికారి అక్కడికి చేరుకొని లక్ష్మిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. मैडम आप किधर से आया? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे अभी कर देंगे. పిల్లలకి ఇచ్చారా? రండి బావా, జల్దీ लक्ष्मी मैडम 1 मिनट मैडम प्लीज मैडम एक ही बात దీనిపై స్పందించడానికి మనకి ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆవిడకి సంబంధించిన తరపు లాయర్ మనకి అందుబాటులో ఉన్నారు. బాలా గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అసలు ఏం జరిగిందండి? లక్ష్మిని అయితే పలు కేసులు ఉన్నట్లుగా కూడా ఇటు జైపూర్ పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఒకటండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా రాజకీయ కోణంలో తీసుకునింది. ఆమె నష్టపోయింది మాత్రం వాస్తవము. ఆమెని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాడుకొని ఈ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఆమెను చాలా అసభ్యంగా పదజాలంతో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఆమెను హింసించడం అయితే జరిగిన వాస్తవము. దాన్ని మేము న్యాయపరంగా ఇవాళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్ గా జనసేన పార్టీ ఈ రోజు పవర్ లో ఉంది కాబట్టి వాళ్ళని వెనకేసుకోవడం కోసము తప్పుడు కేసులు అన్నింటిలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ రోజు ఎవరెవరో వచ్చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. రూల్ ఆఫ్ లా ప్రకారం అయితే కదా ఎవరు కూడా అరెస్ట్ చేయడానికి లేదు. ఉమెన్ ని ఈ స్టేట్ నుంచి తీసుకెళ్లాలంటే ఆ పోలీసు వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ పోలీసు వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మేము అదే పనిలో ఉన్నాము. ఇప్పుడు ఆవిడ దగ్గరికి మా కన్సర్న్ లాయర్స్ వెళ్తున్నారు. మేము అన్ని చూసుకుంటున్నాం. బాలా గారు, అంటే ఆవిడ మీద ఆర్థిక నేరాల కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి కేసులు లేవనుకోవచ్చా మీరు చెప్తున్న దాన్ని బట్టి? అలాంటివన్నీ ఏమి లేవండి, అవన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రమే. అంటే కేవలం రాజకీయ పరంగానే అరెస్ట్ చేశారంటున్నారు. ఇది ఒకటే ఒక కోణం అండి. ఇక్కడ ఆవిడ ఒంటరి మహిళని చూసుకొని ఈ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో అతను అదువుగా తీసుకొని ఆవిడని యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి దీని వెనకాల ప్రభుత్వమే ఉండి వాళ్ళని కాపాడాలని ట్రై చేస్తుంది. అంతకు మించి ఏం లేదు. అంటే జత్వాని ఈ కేసులో ఏ విధంగా అయితే జత్వానిని కాపాడారో ప్రభుత్వం ఈమెను కాపాడాలని చెప్తుంది. వెరీ సింపుల్ చెప్పాలంటే. అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తే మాత్రం దాని తప్పు లేకుండా వాళ్ళు పోలీసు యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఆడపిల్లకైతే ఒక న్యాయం, ఇంకో ఆడపిల్లకైతే ఇంకో న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అది. ఇప్పుడు లక్ష్మికి సంబంధించి మరి కోర్టులో మీరు దీనికి సంబంధించి ఎలా దాఖలు చేస్తారనుకోవచ్చు? ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి? ఇప్పుడు తిరుపతిలో మా టీం ఏదైతే ఉందో మా టీం అక్కడ వెళ్తున్నారండి. దే విల్ ఫాలో అప్. ఓకే అండి, థ్యాంక్ యూ బాలా గారు. मैडम किधर से आया? मैडम आप किधर से आया?